దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? సంతోషం. మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని మరి అనుదినము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. సరే ప్రియులారా, మరి ఈ సమయంలో ఈ దినపు ఆరాధన మనము ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం. దయచేసి అందరూ కూడా కండ్లు మూసి మోకరించండి. ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించినటువంటి మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. భయంకరమైనటువంటి దినాలంతట్లోనూ కూడా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీ యొక్క రెక్కల నీడను మమ్మల్ని విశ్రమింపజేస్తూ ఈ ఆదివారపు దినమందు మేము నిన్ను ఆరాధించడానికి మరొక అవకాశం మాకు దయచేసిన దాని కొరకు వందనాలు ప్రభా. మరి ఈ దినపు ఆరాధనను పాటలతో నాయన మరి ప్రారంభిస్తుండగా పాడువారి కంఠాలు మీరు ముట్టి ఉజ్జీవింప చేసి నడిపించండి. తదుపరి వాక్యం కొరకై నాయన మీ బిడ్డలైక అందరి హృదయాలు మీరు సిద్ధపరచండి. ఆ మీదట మీ యొక్క జీవంలో ప్రవేశిస్తూ నాయన నీ కృపలో దినదినము వర్ధిల్లుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రభా మమ్మల్ని నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు, ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి సహోదరులు రాహెల్ గారు చక్కటి పాటలు పాడి దేవుని మహిమపరుస్తారు. అనంతరం మన వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలూరి కనుపాపవాలి కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలూరి కనుపాపవాలి కాచిన దేవానికి స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో
బలపరచి నన్ను దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలె కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి ఈ సమయంలో మనం వాక్యాన్ని ధ్యానించుకుందాము. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము ధ్యానం చేద్దాము. సిరియా రాజు సైనాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయెను. అతడు మహా పరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్టి రోగి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోక తండ్రిని పరిశుద్ధ నామానికి వందనాలు. కృప చూపించి దయచేయించి దినపారాధనలు ప్రవేశపరిచి పాటలు నడిపించారు నాయన. మరి వాక్యంలో కూడా నడిపించండి. చదువుకున్న వాక్యంలో నుండి మాతో మాట్లాడండి. నేటి దినపు మీ జీవం కొరకైనటువంటి సిద్ధపాటును మాకు దయచేస్తూ నీ హెచ్చరికను మీరు మాకు అందించి మమ్మల్ని ఈ వాక్య ధ్యానంలో నడిపించమని ప్రార్థిస్తూ వింటున్న మా సహోదరులందరి యొక్క హృదయాలను నీ ఆత్మ ద్వారా నీ వాక్యం కొరకై సిద్ధపరిచి వాక్యమును బోధించమని మా బోధకుడును రక్షకుడు యేసు నామములో వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఈ వాక్యపు విభాగంలో దాదాపుగా 5 విభాగాలు ఉన్నాయి. దానిని మనం క్షుణ్ణముగా పరిశీలన చేసి చూద్దాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను నకుడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ ఒక దేశం ఉన్నది, ఒక మనుషుడు ఉన్నాడు. ఆ దేశము సిరియా. ఈ దేశము క్రైస్తవ దేశము కాదు. ప్రపంచ పటంలో గాని మనం చూసినట్లయితే సిరియా అనేటటువంటిది కనబడుతుంది. ప్రస్తుత కాలపు దినాలలో ప్రపంచమందు మరి అత్యధికమైనటువంటి ISIS అనేటటువంటి ఉగ్రవాద వ్యవస్థను కలిగినటువంటి ఒక దేశంగాను, ఆ మధ్య కాలంలో అమెరికా యొక్క దాడిలో శిథిలావస్థకు చేరినటువంటి మరి దేశంగా ఆ పట్టణాలు మనకు కనబడతా ఉంటవి ప్రస్తుత చరిత్రలో. కానీ ఒకానొకప్పుడు ఆ యొక్క దేశము బైబిల్ గ్రంథపు చరిత్రలో లెక్కించబడింది. ఎలాగునంటే ఆ దేశము ఇజ్రాయేలీల యొక్క దేవుని ఆరాధించేటటువంటి దేశము కాదు. అక్కడున్నటువంటి ప్రజలు ఎవరూ కూడా నిజమైనటువంటి దేవుడైనటువంటి యెహోవాను ఆరాధించినటువంటి భక్తులను కాదు. అయినా దేవుడు ఆ దేశాన్ని గూర్చి
కొన్ని సంగతులను ఇక్కడ మనకు వ్రాయించున్నాడు. అదేంటని ధ్యానిస్తే, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. నిజానికి ఆ దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి సిరియా దేశానికి ఉన్నటువంటి ఆ సైన్యానికి అధిపతి. అతను సైన్యానికి అధిపతిగా ఉన్నాడన్నమాట అండి. ఈ దేశము క్రైస్తవ దేశము కాదు. ఈ నయమాన్ అనబడినటువంటి వ్యక్తి క్రైస్తవుడు కూడా కాదు. అయినా ఇది మొదటి విషయము. అయితే రెండవ విషయం ఏమిటి అని అనగా, యెహోవాయే ఆ ప్రాంతానికి లేదా సిరియా దేశానికి జయము కలుగజేసి ఉండెను. దేవునికి స్తోత్రం. అన్యజనుల యొక్క దేశము అయినప్పటికైనా ఆ దేశానికి దేవుడు విజయాన్ని ఇచ్చాడు అని అనగా, దేవునిలో ఈ గొప్ప ప్రేమపూర్వకమైనటువంటి లక్షణాన్ని మనం ఆలోచిస్తే, యెహోవా అందరికీ ఉపకారి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ కారణం చేత దేవునికి ఉపకారపు బుద్ధి లేదా ఉపకారం చేసే స్వభావం ఉంది అనే ఒక విషయాన్ని మనందరికీ కూడా తెలుసు. అయితే ఆ దేవుడు ఎవరు అనేటటువంటి విషయము దాదాపుగా ప్రజలలో అనేక దేశాలలో చాలా మందికి ఇంకనూ తెలియక ఉంటూ వస్తున్నది. దయచేసి ఆ విషయాన్ని తెలుసుకోవాలని నేటి దినాన్న అనగా దేశానికి, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు మరియు తన్ను ఎరుగని ప్రజలకు దేవుడు ఏమై ఉన్నాడో బయలుపరుచుకుంటున్నటువంటి వాక్యపు భాగం అన్నమాట అండి ఇది. అయితే యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. ఇది రెండవ విషయం. మూడవ విషయం చూసినట్లయితే, అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. తన యజమానుని యొక్క దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. ఎవరితను అని అనగా ఈ నయమాన్. యెహోవా విజయాలను ఇస్తా ఉంటున్నాడు. ఈయన సైన్యాధిపతిగా ఉన్నాడు. సైన్యానికేమో అధిపతిగా నయమాన్ కనబడుతున్నాడు. ఆయనను అలా నిలవబెట్టి ఆ దేశానికి విజయాలను ఇచ్చేవాడుగా వెనుక నుండి దేవుని యొక్క ప్రభావము అతన్ని విజయ పదములోనికి నడిపిస్తోంది. అందులో భాగంగా ఈ మనుషుడు తన యొక్క యజమానుడి దృష్టికి ఘనతను పొందాడు. ఆ యజమానుని యొక్క దయను కూడా తాను పొందుకున్నాడన్నమాట అండి. చూసారా ప్రియులారా, ఆ మనుషుని యొక్క ఘనతకు కారణం ఎవరు? ఆ మనుషుడు తన యజమానుని అనగా రాజుగారి యొక్క దయా దాక్షిణ్యములను పొందుతూ ఉన్నాడు, అనుభవిస్తున్నాడు అని అంటే దానికి గల కారణము ఆలోచిస్తే దాని వెనక దేవుని యొక్క కృప ఎంతగానో ఉన్నది అనే విషయాన్ని మనము దీనిని బట్టి మనము అర్థం చేసుకోవాలి. నిజమే ప్రియులారా, ప్రస్తుత కాలంలో మనందరము కూడా జయము కావాలి అని మనము ప్రయాసపడుతూ ఉంటున్నాము. మనందరము కూడా ప్రస్తుత దినాలలో కరోనా అనేటటువంటి వ్యాధితో పోరాడుతూ ఉన్నాము. మనం మాత్రమే కాదు, ప్రపంచ ప్రజలందరూ కూడా దాని మీద విజయం కావాలి అని ఒకవైపు సైంటిస్టులు, ఒకవైపు డాక్టర్లు, ప్రజలు అందరూ కూడా చాలా ప్రయాసపడుతున్నారు. అయితే ప్రియులారా, మన ప్రయాస నిరాశ కాకుండా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఒక సందర్భంలో యేసు ప్రభువారి యొక్క శిష్యులు సముద్రము మీద రాత్రంతా కూడా చాలా ప్రయాసపడ్డారు.
ఎందుకనంటే వారు జాలర్లు కాబట్టి రాత్రి జామున వారు సముద్రం మీదకు వెళ్ళారు. రాత్రంతా కూడా వల వేశారు. కానీ తెల్లవారేసరికి వారు ఖాళీ వలలతో నిరాశతో ఒడ్డుకు చేరుకున్నప్పుడు ప్రభు వారిని చూసి ఆ నావలోని ప్రవేశించి లోతునకు నడిపించమని ఒక మాట చెప్పి కుడివైపు వలలు వేయండి అని అన్నాడు. అప్పుడు వారు అన్నారు, అయ్యా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, మా ప్రయాస కేవలం నిరాశగానే మిగిలిపోయింది. అయితే నీ మాట చొప్పున మేము వల వేస్తామని తమ విధేయతను కనపరిచినప్పుడు కుడివైపున వారు వల వేయడం జరిగింది. అనగా ఒడ్డు నుంచి కాస్త లోతునకు నడిపించి కుడివైపు వల వేయడం జరిగింది. వల పిగిలిపోనంతగా విస్తారమైనటువంటి చేపలను ఆ రోజు వారు వేటాడారు. దేవునికి మహిమ కలుగును గాక. వారు ప్రయాసపడ్డారు, అంతకు ముందు నిరాశ చెందారు. కానీ యేసు క్రీస్తు వారు వారి జీవితంలోనికి ప్రవేశించిన తర్వాత ప్రభువారు వారితో మాట్లాడిన ఆ మాటను వారు విని విశ్వసించి దానికి విధేయులై దాని ప్రకారంగా చేసినప్పుడు వారి యొక్క వలలు నింపబడ్డాయి. ప్రియులారా, వారి వలలు పిగిలిపోనంతగా చేపల యొక్క రాశిని వారు పట్టగలిగారు. వారు ఆ రోజున గొప్ప విజయాన్నే సాధించారు. ఈ రోజున మన యొక్క జీవితాలలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితుల మీద విజయం సాధించాలి అని చెప్పేసి మనము ఆశపడుతున్నాము. కానీ విజయానికి రహస్యం ఏమిటనగా దేవునికి మనుషుడు లోబడడమే గొప్ప విజయానికి కారణం. కావున ఇక్కడ నయమాని యొక్క జీవితంలో దేవుడు తన వెనక ఉండి సిరియా దేశానికి గొప్ప విజయాలను అక్కడ కలుగజేస్తా ఉంటున్నాడు. ఆ విజయాలు సాధిస్తూ ఉండడం వల్ల అతడు తన యజమాని యొక్క దృష్టికి గనుడైపోయాడు. నిజమే, ప్రస్తుత కాలంలో మనుషుడు కలిగి ఒక ఘనతను కలిగి జీవిస్తున్నాడు. తర్వాత మనుషుల యొక్క దయను కూడా తాను పొందుకుంటూ ప్రస్తుత కాలంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. ఒకసారి ఆలోచించాలి, మనము పొందుకుంటూ ఉంటున్నటువంటి మనుషుల యొక్క ప్రేమ అభిమానములకు వెనక ఎవరి హస్తం ఉంది? ఒకవేళ మన మంచితనమేనా? మన గూర్చి ప్రజలు మంచిగా చెప్పుకోవడం బట్టేనా? మనకు ఒకసారి ఆలోచన చేయాలి. ఒక విధంగా ఒక్కొక్క మనిషికి ఒక గొప్ప ఘనత కూడా ఏర్పడతా వస్తూ ఉంటుంటుంది. అతను చాలా మంచివాడు, ఆమె చాలా మంచిది అని ప్రజలు చక్కగా మనలను కొనియాడేటటువంటి పరిస్థితి ఒక్కొక్క సందర్భంలో వస్తూ ఉంటుంటుంది. అయితే ప్రియులరా, ప్రజలలో మనకు ఒక ఘనత కలిగినప్పుడు, సమాజంలో ఒక గుర్తింపు మనకు కలిగినప్పుడు, ఇందులో మనదేదో గొప్పతనం ఉంది, మన వ్యక్తిత్వం ఏదో గొప్పదై ఉన్నది, ఈ గొప్పతనానికి మనం ఏదో కారకులు అయ్యామని చెప్పేసి మనం భావించడం దాదాపుగా అవివేకం. దానికి గల కారణం ఏంటనంటే ఈ ఘనతకు వెనకాల దేవుని యొక్క కృప ఆ మనిషి మీదకి దిగి రావడమే. దేవుని వల్లనే ఒక మనుషుడు ఘనపరచబడతా వస్తూ ఉంటాడు. దేవుని వల్లనే మనుషుల యొక్క దయ మనము పొందుకునేటటువంటి పరిస్థితి కలిగి ఉంటాము. ఆ కారణం చేత విజయానికి కారణము, అలాగే ఘనతకు కారణము, రెండు మనుషుల యొక్క దయ పొందడానికి కూడా కారణము దేవుని యొక్క కృపయే. ఇవన్నీ కూడా నయమానుకు అనుగ్రహించడం అనేటటువంటిది జరిగింది. ఇదిగాక 4వ విషయానికి వస్తే, నయమాను మహాపరాక్రమశాలి అయి ఉన్నాడు అనేటటువంటి ఒక విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. అవును, అతను ఒక బలిష్ఠుడైనటువంటి సైనికుడు, ఒక బలిష్ఠుడైనటువంటి సైన్యాధిపతి. అతనికి గొప్ప యుద్ధ నైపుణ్యత ఉంది. సో వీటన్నిటి దృష్ట్యా ఇతను యుద్ధ భూమికి వెళ్ళాడు అని చెప్పేసానంటే దాదాపుగా అతను
జయించలేనటువంటి వ్యక్తులంటూ ఎవరు కూడా ఉండరు. కాబట్టి అతను గొప్ప పరాక్రమశాలిగా మరి ఆ దేశంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతిని గాంచినటువంటి వాడు. గమనించండి ప్రియులారా, మరి ఈ నయమాను ఆలోచన చేసి చూస్తే ఈ గొప్ప పరాక్రమశాలి అనేటటువంటి పేరు పొందుకోగలిగాడు అని అంటే దీనికి గల కారణం ఏంటి? అతను వెళ్తూ ఉన్నటువంటి ప్రతి యుద్ధంలోనూ విజయాలను సాధించుకుంటూ వస్తున్నాడు. తన శత్రువుల యొక్క గుండెల్లో నిద్రపోయేవాడిగా మరి నిలిచిపోయాడు. శత్రువు ఎదురైతే తప్పనిసరిగా అతన్ని ఓడించేవాడు. ఇతను అనేక మందిని జయిస్తా వస్తూ ఉంటున్నాడు, అనేక మందిని ఓడిస్తా వస్తున్నాడు, మరి ప్రతిదానిని మరి ఎదిరిస్తూ నిలబడుతూ ఉంటున్నాడు. వీటన్నిటి విషయంలో అనగా యుద్ధ భూమిలో ఇతను సాధించలేనటువంటి మరి విజయం అంటూ ఒకటి కూడా లేకపోయింది. ఆ కారణం చేత ఇతను పరాక్రమశాలి అని అనిపించబడ్డాడు. అయితే ప్రియులారా, ఈయన అన్నిటినీ జయించగలుగుతున్నాడు, అందరినీ జయించగలుగుతున్నాడు. మనుషులుగా తనకు ఎదురవుతున్నటువంటి ప్రతి శత్రు సైన్యం మీద విజయాన్ని సాధించగలుగుతున్నాడు. ఇక ఈయన సాధించాల్సినటువంటిది ఏమీ లేదా అని ఆలోచిస్తే ఉంది ప్రియులారా. దాని గురించి మనం వినే ముందు 5వ అంశాన్ని గురించి కూడా మనము విందాం. చూసినట్లయితే ఇతడు ఒక భయంకరమైనటువంటి కుష్ఠరోగి. ఆలోచించండి, ఇతను ఒక భయంకరమైనటువంటి కుష్ఠరోగి. దాదాపుగా ఈ రోగము మరి ఏర్పడింది అని చెప్పేశారనంటే మనుషుడు తన యొక్క స్వరూపమును అంచెలంచెలుగా దాదాపుగా కోల్పోతాడు. శిరస్సు మొదలుకొని అరిపాదం వరకు కూడా ఈ వ్యాధి మనుషుణ్ణి అలాగా తినివేస్తూ నిజముగా మనుషుడు కలిగి ఉన్నటువంటి స్వరూపమును దినదినము క్షీణింపజేస్తూ తుదకు కురూపినిగా చేసి మరణానికి అప్పగిస్తాది. ఇది దీర్ఘకాలపు రోగము, అతి భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి రోగము. అయితే ప్రియులారా, ఇటువంటి భయంకరమైనటువంటి రోగాన్ని అతను కలిగి ఉన్నాడు. ఈ రోగము యొక్క 2వ లక్షణం ఏమిటి అనగా ఈ రోగము శరీరములో ప్రవేశించినటువంటి ఆ భాగములో ఎంత మాత్రము కూడా స్పర్శ అనేటటువంటిది ఉండదట. అవును, నిజంగా ఇంత భయంకరమైనటువంటి ఈ రోగాన్ని కలిగినటువంటి ఒక వ్యక్తి దేశంలోనే గొప్ప పాపులర్ అవడం అనేటటువంటిది ఒక వింత కదా, విచిత్రం కదా. అవును, వాస్తవానికి అతని యొక్క శారీర దుర్బల పరిస్థితిని బట్టి చూస్తే అతను సభ్య సమాజానికి దూరంగా వెలివేయబడాలి, కురూపిగా తన జీవితాన్ని ముగించుకోవాలి. కానీ అటువంటి పరిస్థితిని పొందాల్సినటువంటి ఒక మనుషుణ్ణి దేవుడు ఎంతగా ప్రేమించాడో చూడండి. అతన్ని ప్రేమించినటువంటి వాడై అతనికి ఉపకారం చేస్తూ అతని ద్వారా తన దేశానికే ఉపకారాన్ని చేస్తూ అతన్ని బట్టి తన దేశానికి ఇంకెంత గొప్ప దైవ సందేశాన్ని అందిస్తున్నాడో, దాని కొరకై దేవుడు అతన్ని ఎలాగున ఎన్నిక చేసుకొని వాడుకుంటున్నాడో దైవ జనాంగంగా మనం ఒక్కసారి ఆలోచన చెయ్యాలన్నమాట అండి. అయితే ప్రియులారా, నిజంగా మనము ఆలోచన చేసినట్లయితే మనం జాగ్రత్తగా ఆలోచన చేసి చూసినట్లయితే ఈయన ఏ విధంగా కూడా సమాజంలో గౌరవించబడడానికి, గుర్తించబడడానికి, ఘనపరచబడడానికి ఏమాత్రము అర్హుడు కాడు. కారణము
అతను కలిగి ఉన్నటువంటి రోగమే. ఈ రోగం కలిగినటువంటి వ్యక్తులను సమాజానికి దూరముగా వారిని బహిష్కరించడము అనాది కాలంలో నుండి జరిగేటటువంటి ఒక క్రియ. అయితే సమాజము పట్టించుకోకుండా సమాజానికి అక్కర్లేనటువంటిదిగా నిషేధింపబడుతున్నటువంటి వారిని దేవుడు ప్రేమించువాడై ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేసి చూసినట్లయితే ప్రజలతో తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టుటకై పెంటకుప్పల మీద నుండి దీనులను ఆయన లేవనెత్తువాడు అనే లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియులారా, మనము బహు జాగ్రత్తగా పరిశీలిస్తే నిజముగా నిషేధానికి గురవ్వవలసినటువంటి ఆ యొక్క మనుషుల్ని దేవుడు ఎన్నికలోనికి తీసుకొని వచ్చాడు. ఇదే దేవుని యొక్క గొప్ప ప్రేమ, ఇదే దేవుని యొక్క గొప్ప కృప మనము గుర్తించాలి. నిజానికి ఈ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, ఈ వ్యక్తిని దయ చూపించాడు, ఈ వ్యక్తిని ప్రేమించాడు. ప్రేమించి ఈ వ్యక్తిని ఇతను చేసేటటువంటి యుద్ధాలు వెనక దేవుని యొక్క శక్తి లేదా దేవుని యొక్క ఆత్మ సహాయమును పంపిస్తూ చేసే పనులన్నిటిలోనూ కూడా, అనగా యుద్ధాలన్నిటిలోనూ కూడా గొప్ప విజయాల్ని అనుగ్రహిస్తున్నాడు. అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి మరి బలహీనుడిగా పడి ఉండాలి, కానీ దేవుడు తనకు బలపరిచినటువంటి వాడే సమాజం ముందు నిలబడి ఆ దేశానికే ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తిని వాడుకున్నాడు, ప్రయోజకుని చేశాడు అని అంటే నిజముగా ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు అనే ఒక విషయాన్ని మరొకసారి ఈ ప్రేమపూర్వకమైన కార్యము ద్వారా ప్రభువారు రుజువు చేస్తూ ఉంటున్నాడు. మరొకటి, నిజంగా ఈయన అనగా దేవదేవుడు ఈయనను బట్టి, అనగా నయమానును బట్టి, నేను నయమానుకు మరి నిలబెట్టి విజయాల్ని దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా విజయాన్ని అనుభవిస్తూ ఉంటున్నారు. సరే, ఇప్పుడు ప్రస్తుత దినాల్లో మన జీవితాలకు కూడా విజయం కావాలని మరి చాలా 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 తపిస్తూ ఉంటుంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు. అయితే చాలా విషయాల్లో విజయం రాక తాను సాధించాలన్న ర్యాంకు, తాను సాధించాలన్న గోలు, తాను సాధించాలి అన్నటువంటి సంపాదించాలి అనేటటువంటి సంపద, వీటిని సాధించలేనప్పుడు మనిషి నిరాశ చెందిపోయి ఆత్మహత్యను చేసుకోవడానికి దాదాపుగా ప్రయత్నాలు చేసేటటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. కానీ ప్రియమైనటువంటి సహోదరులారా, నువ్వు ఒకవేళ విజయాన్నే కావాలని కోరుకున్నట్లయితే తప్పనిసరిగా అలనాడు శిష్యులను, అనగా ప్రభువారి యొక్క 12 మంది శిష్యులు వల వేసినటువంటి ఆ యొక్క సందర్భాన్ని, తర్వాత ఈ సందర్భంలో మరి నయమానును కూడా మరి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చూస్తే ప్రభువారి యొక్క మాటకు విధేయులై వారు చేసినట్లుగా ఈయనకు దేవుని కృప మరి విజయాన్ని అనుగ్రహిస్తున్నట్లుగా నీ జీవితానికి కూడా విజయాన్ని అనుగ్రహించుటకు సంసిద్ధుడై ఉన్నాడు. ఆనాడు మరి మనుష్య కుమారుడిగా కాక కేవలము దేవుని యొక్క ఆత్మ స్వరూపముగానే మరి అన్యుడైనటువంటి నయమానికి విజయాన్ని అందించినటువంటి దేవుడు మరి ఈ రోజున మరి తన కుమారుడు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలు మనం వినగలిగినట్లయితే, విశ్వసించి విధేయత చూపించినట్లయితే మన జీవితంలో విజయము సొంతం చేసుకోగలుగుతాము. అంతేకాకుండా సమాజంలో ఒక గొప్ప ఘనత, అంటే మంచి పేరు, సమాజంలో మంచి పేరు కావాలని ప్రయాసపడతాము. నిజమే, మంచి పనులు చేస్తే మంచి పేరు వస్తుందని చెప్పేసి బహుశా కొన్ని సందర్భాల్లో చేస్తూ ఉండవచ్చు. కానీ మన యొక్క మంచి క్రియలు దేవుని దృష్టికి మరి గుడ్డ పేలుకలు మాసిపోయినటువంటి ఆ యొక్క మసిగుడ్డ లాంటివి. అయితే ప్రియులారా, మరి ఒక వ్యక్తికి దేవుడు ఘనపరచు నిర్దేశించాడు అని చెప్పేసి అంటే నిజముగా ఆ వ్యక్తికి మరి గొప్ప ఘనతనివ్వగలడు. ఒకసారి ఆలోచిస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని
గనపరచెదను. ఈ రోజున నిన్ను గనపరచడానికి శక్తివంతుడైనటువంటి దేవుణ్ణి నువ్వు హృదయపూర్వకంగా ప్రేమించగలిగితే ఘనత నీ సొంతమవుతుంది, విజయము నీ సొంతమవుతుంది. అంతేకాకుండా మనుషుల యొక్క దయ ఆయన పొందినవాడయ్యాడు. నిజానికి సమాజంలో మనుషులందరూ నీతో మంచిగా ఉండాలని, మనుషులందరి యొక్క అభిమానం కావాలని, మనుషులందరి దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలని ఆ దయ కొరకు ఒకవేళ తాపత్రయపడుతున్నావేమో, ఇది కూడా నువ్వు దేవునికి లోబడుట వల్ల, దేవునికి విధేయత చూపించడం వల్ల పొందుతావని నయమాన్ యొక్క జీవితంలో ఈ 3వ మెట్టు కూడా మనకు సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నది. ఇకపోయినట్లయితే నయమాన్ జీవితంలో 4వ అంశమే ఈరోజు మనము ధ్యానించవలసిన ముఖ్యమైనటువంటి అంశము. ఆ అంశం ఏమిటి అని అనగా, నయమాను మహాపరాక్రమశాలి, సాధారణ పరాక్రమశాలి కాదు కానీ ఆయన మహాపరాక్రమశాలి. ఎందుకనగా శత్రువు గుండెల్ని చీల్చి చెండాడేటటువంటి మహా గొప్ప యోధుడు. నిజమే, ఒక కురిపోయినటువంటి మనుషుడు ఇంత గొప్ప పేరుని, ఇంత గొప్ప విజయాల్ని ఎలా సాధించగలడు? అవును, అతని వెనక దేవుని యొక్క శక్తి, అతని వెనక దేవుని యొక్క ఆత్మ, అతని మీద దేవుని యొక్క కృప మెండారుగా కుమ్మరించబడింది. సో అన్యుడైనటువంటి వ్యక్తికి, మరి దేవుణ్ణి ఎరుగని వ్యక్తికే దేవుడు అటువంటి గొప్ప దీవెనల చేత నింపాడు, లేదా గొప్ప ఆశీర్వాదంలో ఆ విధంగా కుమ్మరించాడు అని అంటే, దేవుని ఎరిగిన వ్యక్తిగా మరి నీకెన్ని కలుగజేయాలి? అయితే ఇవన్నీ కూడా నీకు కూడా ఇవ్వడానికి మరి దేవునికి ఏ విధమైనటువంటి పక్షపాతం లేదు, కానీ నీవు కూడా ఆయన మాట వినేవాడిగా, విశ్వసించేవాడిగా, నిజంగా విధేయత చూపించేవాడిగా నువ్వు ఉన్నావా? ఆలోచించు. ఇకపోతే చివరిలోనికి వచ్చేస్తున్నాం ప్రియులారా. అన్నిటినీ జయించగలిగాడు, కానీ తనలో ఉన్నటువంటి, తన శరీరంలో ఉన్నటువంటి రోగాన్ని జయించలేకపోయాడు. అదే మనం ఆలోచన చేసుకోవాలి. నిజంగా ఆ దేశానికి ఈయన ద్వారా విజయాన్ని ఇచ్చినవాడు, ఆ దేశంలో ఘనమైనటువంటి రాజు చేత ఘనత పొందాడు, అదే రాజు చేత ప్రజల దగ్గర మంచి దయ పొందినవాడయ్యాడు. ఒకటి తర్వాత ఒకటి ఆయనకు ఇచ్చినటువంటి దేవదేవుడు మరి అన్ని వర్షక్రమైపోయి ఈ ఘనతలన్నిటిని కూడా కలుగు చేసినటువంటి వాడు దేవుడు. అలాగన ఇచ్చేటటువంటి వాడు ఎవరో ఆయనకి తెలుసా అని ఆలోచిస్తే, నిజముగా అతను సిరియా వాడైనందువల్ల ఆయన మరి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఎరుగని వాడై అన్యునిగా దేవునికి దూరంగా ఉండేవాడు. ఆ కారణం చేత తన దేశానికి విజయమునకు కారకుడు, తనకు ఘనతకు కారకుడు, తనకు ప్రజలందరి యొక్క మన్నలు లేదా ప్రజల్లో మంచి పేరు రావడానికి కారకుడైనటువంటి వాడు ఎవరో తెలియదు కాబట్టే ఆయనకు దేవుడిలాగున చేశాడు. తన జీవితంలో మరి ఒక కుష్ఠరోగం అనేటటువంటి దానిని బాగు చేయకుండా ఉంచేశాడన్నమాట. సరే, ఆ రోగమును చూసినటువంటి ఇశ్రాయేలీల యొక్క ఒక చిన్నది, అనగా తన ఇంట్లో పనికత్తెగా ఆమె పనిచేస్తా ఉన్నది. ఆమె చూసిన వెంటనే, అయ్యా, నా యజమానుడు సోమ్రోన్లో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర గాని ఉన్నట్లయితే ఆయన నిజముగా స్వస్థపరచబడతాడు అని ఆ చిన్న బిడ్డ, అంటే యవన బిడ్డ చక్కగా తన ఇంట్లో పని చేసేటటువంటి పని మనిషి అన్నమాట. అంటే ఈ పని మనిషి చెప్పినటువంటి మాటను తాను విన్నాడు. నిజమే, చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయం అది. పనికత్తగా తాను చెప్పినటువంటి మాటను విన్నాడు, విశ్వసించినటువంటి వాడే వెంటనే ఇజ్రాయెల్ దేశానికి ప్రయాణం అయిపోయాడు. ఒకసారి మనం ఆలోచించాలి. ఇక్కడ ఈ ఇశ్రాయేలీల యొక్క చిన్నది అని చెప్పబడినటువంటిది ఒకసారి ఆలోచిస్తే, అక్కడ పేరు లేదు ఆమెకు. తర్వాత పెద్ద గొప్ప పాత్ర ఏమీ కాదు. ఇంట్లో పని చేసేటటువంటి చిన్న దాసి పిల్లగా ఆమె చిన్న చూపబడుతుంది. అయితే తన నోట నుండి వచ్చినటువంటి మాట మాత్రము చాలా ఉన్నతమైనది.
ఏంటా మాట అన్నాడంటే, నా యజమానుడు అనగా నయమాను దేశంలో గొప్ప విజయానికి కారకుడు, దేశంలోనే గొప్ప ఘనత అయినటువంటి స్థానంలో ఉన్నవాడు. గాని తనకు ఘనత కలిగించిన ఈ స్థలములో, తర్వాత ఈ ప్రజా ఆదరణ కలిగినటువంటి ఈ స్థలంలో తాను ఉన్నాడు. గాని తనను బాగు చేసేటటువంటి దేవుని దగ్గర ఈయన ఉండుంటే బాగున్ను అని తలచి ఆ చిన్నది ఒక చిన్న మాట ఆయన చెవిలో వేసింది. నిజమే, తనతో మాట్లాడుతున్నటువంటిది పనికత్తే అని చెప్పేసి ఈ పనికత్తే చెప్పినటువంటి మాట నేనెందుకు వినాలి, నేనెందుకు పట్టించుకోవాలి అని ఒకవేళ గాని తాను ఆ మాట నిర్లక్ష్యం చేసి పా అని చెప్పేసి వ్యతిరేకించో నిర్లక్ష్యం చేసో అలాగా ఉండున్నట్లయితే తన జీవితంలో ఒక అద్భుతాన్ని మిస్ అయిపోయి ఉండేవాడు. దయచేసి మరొకసారి నేను చెప్తున్నాను, దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క వార్త నీ దృష్టికి మొట్టమొదటిగా నీ చెవులకు వినబడేటప్పుడు, మొట్టమొదటిగా నీ యొక్క హృదయానికి తాకేటప్పుడు అది ఎలాగని అనిపిస్తుంది అనగా ఈ మాటలు ఏదో మరి గాలికి వినబడేటటువంటి మాటగానో, లేకపోతే ఏ పని పాట లేకుండా వీధులంబడి వచ్చి సువార్త ప్రకటిస్తున్నామని చెప్పేసి అనేక రకాలుగా వీళ్ళు మత మార్పులు చేసేటటువంటి ఒక మత మాఫియా అని చెప్పేసి కొన్ని అర్థం కాని వ్యర్థమైనటువంటి మరి బిరుదులను లేదా మాటలను మనుషుడి దినాల్లో వారికి అంటగలిపి వారి మీద దుష్ప్రచారాన్ని చేస్తూ సమాజంలో వీరిని గూర్చి చెడ్డగా ప్రచారం చేస్తా ఉన్నాడు. దయచేసి ఆలోచించండి, దేవుని యొక్క మాట నీ హృదయాన్ని తాగుతూ ఉంది. దేవుని యొక్క మాట నీ చెవులకు ఈ దినాలలో వినిపించబడుతోంది. ఎందుకు అనంటే ఈ కుష్టు రోగంను ఏ మనుషుడు బాగు చేయలేదు, ఏ మనుషుడు బాగు చేయలేడు. కాబట్టే మరి మనుషుడికి అసాధ్యమైపోయింది. మనుషుడికి ఏది అసాధ్యమై ఉంటుందో దేవునికి అది సాధ్యమై ఉంటుంది. దేవునికి స్తోత్రములు. అయితే ప్రియులారా, మనిషి సాధించలేనిది దేవుడు సాధించి చూపించగలడు. ఆ కారణం చేత ఒక్కసారి మనం ఆలోచించాలి. నయమాను ఈ పనికత్త యొక్క మాట విన్నాడు. వెంటనే సిరియా దేశం నుంచి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు. అక్కడున్నటువంటి మరి ప్రవక్త దగ్గరికి చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రవక్త, ఏమయ్యా నువ్వు యోర్దాను నదిలో 7 సార్లు మునిగి నువ్వు శుద్ధుడవు కమ్ము అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు తన మనసులో కాస్త అహాన్ని ప్రదర్శించిన వాడై వెనక్కి వెళ్ళిపోబోయాడు. నిజంగా అలాగానే వెళ్ళిపోయినట్లయితే కురూపిగా వచ్చినటువంటి వాడు కురూపిగానే, రోగిగా వచ్చిన వాడు రోగిగానే మరి వెళ్ళిపోయి ఉండవలసి వచ్చేది. కానీ ఆ సమయంలో మరొక్క మాటను బట్టి తాను వెంటనే విధేయుడయ్యాడు. మొదట పని మనిషి యొక్క మాట విన్నాడు. మరి తనను స్వస్థపరిచేటటువంటి దేవుడు ఉన్నటువంటి స్థలానికి మరి అక్కడికి వెళ్ళాడు. మరి అదే విధముగా దేవుని యొక్క మాట ప్రవక్త ద్వారా ఆనాడు అందించబడినటువంటి ఆ మాటకు వెంటనే విధేయుడై యోర్దాను నదిలో 7 మార్లు మునిగి తాను శుద్ధుడయ్యాడు. అదే విధముగా ఆ శుద్ధుడైనట్లుగా మనందరికీ కూడా తెలుసు కదా. అయితే ప్రియులారా, ఈ దినాన మనుషుడు ఎలా ఉన్నాడు అని ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి. ఈ రోజున మరి గొప్ప విజయాలు సాధించే వ్యక్తిగా ఒకవేళ నువ్వు ఉంటే ఉండవచ్చు. అలాగే గొప్ప ఘనతను సంపాదించుకున్నటువంటి వాడిగా ఒకవేళ ఉంటే ఉండవచ్చును. లేదా ప్రజలందరి యొక్క దృష్టిలో మంచివాడు, మంచిది అని అనిపించుకుంటే ఒకవేళ ఈ పేరు కూడా నీకుంటే ఉండవచ్చు. అయితే నువ్వు సమాజము దృష్టిలో మంచివాడుగానో బాగున్నవాడుగానో నువ్వు ఒకవేళ ఉండవచ్చు. కానీ నీ ఆంతర్యానికి ఒక క్రైస్తవుడుగా నీ ఆంతర్యమందు నువ్వు ఎలాగనున్నావు అనేది ఒకసారి ఆలోచన చేసి చూడాలని
నేను ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. మనుషుల దృష్టిలో మంచివాడిగా, ఘనత కలిగిన వాడిగా, లేదా మరి దయ పొందిన వాడిగా, ఇంక ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్లు కలిగిన వాడిగా ఒకవేళ ఉంటే ఉండవచ్చునేమో కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు? మనుషులు పైరూపమును చూసేవారు, దేవుడు అంతరంగమును చూసేటటువంటి వాడు కదా. అవును, మరి అంతరంగమందు అనే మాటకు ఉన్నటువంటి ఒక గొప్ప అర్థం ఏంటనంటే, మనిషి పైకి చక్కగా కనబడతాడు. ఈయన సాధించేటటువంటి విజయాల వల్ల గొప్ప పరాక్రమశాలిగా పేరుగాంచేసి అందరి ముందు గొప్ప సైనికుడిగా కనబడుతున్నాడు. కానీ తాను ఇంటి దగ్గర తన వస్త్రాలను తీసేటప్పుడు ఒళ్ళంతా కుష్ఠరోగపు మచ్చలతో నింపబడ్డాడు. పూర్వకాలపు సామెత, మేడుపండు చూడు మేలుమయుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును అన్నట్టుగా ఈ మనుషుని యొక్క దేహము ఉన్నది. ఈ మనుషుని యొక్క దేహం ఎలాగనైతే ఉన్నదో అలాగే మానవుని యొక్క హృదయం పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. మనుషుడు పైకి ఘనత గలవాడు, పైకి భక్తి గలవాడు, పైకి అన్ని సమాజంలో గౌరవ మర్యాదలు, పేర్లు, ప్రఖ్యాతులు, ధాన్యాదులు ఇవన్నీ కూడా కలిగిన వాడు. కానీ తాను ఆంతర్యమందు ఎలా ఉన్నాడో ప్రతి మనుషుడు కూడా మరి పరీక్షించుకోవాలి. మరి వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిజముగా నీ ఆంతర్యమందు నువ్వు ఎలా ఉన్నావు? దేవుని దృష్టి ఎదుట నీవు ఎలాగున్నావు? ఒకసారి మనము పరీక్షించుకోవాలి. అందరినీ జయించినటువంటి ఈ వ్యక్తి అన్ని దేశాల మీద యుద్ధానికి వెళ్ళడం, వాళ్ళని జయించడం ఎరిగిన వ్యక్తి తాను తన యొక్క దేహమందు ఉన్నటువంటి వ్యాధిని ఎలాగనైతే జయించలేకపోయాడో, మనుషుల యొక్క హృదయాలలో మరి ఆ మంచి పేరుతో అందరు హృదయాలు గెలుచుకోవచ్చు, అందరి మధ్య మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఉండవచ్చు. కానీ మనిషి అంతరంగమందు తన హృదయంలో ఇలాగునా ఉంటున్నాడు ఈ యొక్క మేడి పండు వలె. ఒకవేళ నువ్వు అలా ఉన్నావేమో ఒకసారి పరీక్షించు, నీ హృదయ ఆంతర్యాన్ని పరీక్షించుకోవాలని ప్రోపేట్ నేను మనవి చేస్తున్నాను. అయితే ఈ విషయంలో నయమాను ఎలా శుద్ధుడయ్యాడు అనే మాటకు వస్తే, అక్కడ యోర్దాను నదిలో 7 మార్లు మునిగి తాను శుద్ధుడయ్యాడు. బాహ్యమందు శుద్ధుడయ్యాడు, అంతరంగమందు శుద్ధుడయ్యాడు. ఆ తర్వాత మరి వచ్చి ప్రవక్త ముంగిట సాగిలపడి నమస్కరించి దేవుని మహింపరిచాడు. నీ ఆంతర్యము ఈ రోజున ఎలా ఉన్నది? ఒకవేళ మరి ఇలాగున్నదేమో, హృదయం అన్నిటికన్నా ప్రార్థన చేసుకుందాము. ప్రతివారు మేమే హృదయాంతరంగాలని పరీక్షించుకోనండి. సంఘంలోనూ, సమాజంలోనూ, కుటుంబంలోనూ, మనుషుల మధ్య మనము గొప్ప వ్యక్తులుగా ఉండవచ్చు. దేవుని ఎదుటను మన ఆంతర్యము ఎలాగున్నది పరీక్షిద్దాము. అందరిని జయించినటువంటి పరాక్రమశాలి అయిన నయమాను తన కుష్ఠరోగం ఏ విధంగానైతే జయించలేకపోయినాడు. పాపము అనేటటువంటి కుష్ఠును మనిషి కలిగి ఉన్నవాడే నిజముగా దానిని తన ఆంతర్యము ఇలాగునున్నదని గ్రహించలేని వాడిగా ఉన్నాడు. మరియు ఈ కుష్ఠు యొక్క లక్షణములతో దేవుడు తనకిచ్చినటువంటి స్వరూపాన్ని కోల్పోయి కురూపిగా, మృగముగా జీవిస్తూ ఉంటున్నాడు ప్రస్తుత కాలంలో. కనుకనే ఈ భయంకరమైన దినాలలో దేవుడు తన కోపాగ్ని ఈ విధంగా చూపిస్తున్నాడు. దీని ప్రభావంలో నుంచి మరలా తిరిగి మనము మనుషులుగా మార్చబడాలని, మనందరము కూడా ఒక్క దేవునిలో నుండే మరి వచ్చిన వారులము గనుక ఆ దేవుని స్వరూపమును గలవారమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కృపకు వేడుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా దేవ, నీవు మమ్ములను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవదేవుడు, నీవు మాకిచ్చినటువంటి స్వరూపమును మేము కోల్పోయి ఉన్నామని ఒప్పుకుంటున్నాము. అయితే ప్రభా, ఆ రూపమును కోల్పోయి కురుపుగా మారినటువంటి ఆ యొక్క నయమానుని నిన్ను ఎరుగని అన్యుడైనప్పటికైనను తనను మీరు ప్రేమించి ఎన్నుకున్నవాడై
తన దేశానికి తనకు గొప్ప విజయము, దానితో పాటు గొప్ప ఘనత, మనుషులందరి యొక్క దయ, పరాక్రమశాలిగా జీవించే భాగ్యము నయమానికి ఇచ్చావు. అయినప్పటికైనా వీటినన్నిటినీ ఇచ్చినటువంటి దేవుడు లాస్ట్న తనకున్నటువంటి రోగాన్ని కూడా తీసివేసి పై ఉన్నటువంటి వాటన్నిటిని కూడా అనుగ్రహించే దేవుడు నీవే అని, దీనిని కూడా అనగా తనకున్న రోగమును కూడా నయం చేసి నువ్వు నాయన నిన్ను నువ్వు కనపరుచుకున్నావు. దేవా నీకు వందనాలు. మేము భూమి మీద క్షేమాన్ని చూస్తున్నాం. అయితే ప్రభు ఇంతకాలం క్షేమాన్ని ఇచ్చినటువంటి వాడు, అయ్యో మమ్మలను పోషించినటువంటి వాడు, ఈ ఘనతని ఇచ్చినటువంటి వాడు, ఈ భాగ్యం ఇచ్చినటువంటి వాడు నీవే అనేటటువంటి విషయాన్ని ఎరుగక మనుషుడు తన అంతరంగాన్ని దినదినము నీ స్వరూపమును కోల్పోయి కురూపిగా మారిపోతుంటున్నాడు. ప్రభు అటువంటి దుష్పరిస్థితుల్లో నేనున్నానని ఒకవేళ ఈ వాక్యం విని అంగీకరించిన వారిగా ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే వారిని శుద్ధునిగా చేసి నీవు కార్చని నీ పరిశుద్ధ రక్తంలో కడిగి, నాయనా నా తండ్రి నీ హస్తాలతో మరలా తిరిగి నూతన స్వరూపమును దయచేసి మీ శరీర రక్తంలో పాలు పంపులు దయచేసి మీ జీవనకు యోగ్యులుగా మీరు సిద్ధపరిచే పాలు పంపులు దయచేయమని ప్రార్థిస్తూ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడు యొక్క యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము వాక్యం ఉంటున్నటువంటి ప్రజలందరికీ సదా తోడుగా నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తం నుంచి ప్రవేశ రక్తం సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.